మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 8వ వాక్యం వరకు చదువుదాం. తీసివారు చదవండి. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తారు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలుదేరును బయలువెళ్ళును యెహోవా వాక్కును బయలువెళ్ళును. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకుంట జనులు ఇక మానెత్తురు. ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యంలో అధిపత్యకు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం కలుగును. ఆమేన్. ఇది వాక్యం. ఈ వాక్యంలో మెస్సియా యొక్క రాజ్యం కనపడుతుంది. మెస్సియా అనగా యేసుక్రీస్తు ప్రభుల వారని గ్రహించాలి. మెస్సియా అనేది క్రీస్తు అనే దానికి వర్తించే పదం, అంటే అభిషేకానికి సంబంధించిన పదం అది. ఈ వాక్యాలన్నింటిలో దివ్యమైన ఉపదేశాలు కనపడతాయి. దివ్యమైన ఉపదేశాలు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 6వ వాక్యం చదువుకోనండి. సంఘంలో దివ్యమైన ఉపదేశాలు ఉంటాయి. ఉపదేశం చేసేవారు, వాక్యం చెప్పేవారు దేవుని ఉక్తుల వలె దైవోక్తుల వలె బోధించాలి, చెప్పాలి అని వాక్యంలో రాసి ఉంటుంది. 1 పేతురు 4వ అధ్యాయము 11వ వాక్యంలో చదివితే తెలుస్తుంది అన్నట్టు. 1 కొరింథీ 2వ అధ్యాయము 4-5 వాక్యాలు, ఏదన్నా ఒక వాక్యం చదవండి. పోతే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి లేని ఎడల ఇంట్లో యజమానుడు లేడనుకో ఏం జరుగుద్ది? యజమానుడు అంటే ఏంటి? యజమానుడు అంటే ఏంటి? బాస్, ఇంటి బాస్ లేని ఎడల ఏం జరుగుద్ది? ఆ ఇంటి అమ్మ కానీ, ఆ ఇంట్లో పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా రౌండప్ అవుతారు, దేశం అంతా తిరిగి వస్తుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన సంజీవులని ఆయన చనిపోయాడు కదా,
ఆయన కార్యక్రమం అంతా వారి విధానంలో కొనసాగించారు సక్రంగానే. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. ఆయనకి 2 కుమార్తెలు, ఒకళ్ళు సుమలత, మరొకళ్ళు మౌనిక. మౌనిక గురించి నాకు ఇన్ని దినాల నుంచి ఏమి బయలుపరచలేదు దేవుడు. మన మ్యారేజ్ అయినప్పటి నుంచే కదా నాకు పరిచయం. ఆ మౌనిక ఎప్పుడు ఏమి చెప్పలేదు ఆమె గురించి. ప్రశాంత్ గురించి ఏదో చెప్తుండే దేవుడు, చెప్పా కూడా సంఘంలో. సుమలత గురించి దేవుడు బయలుపరిచాడు నాకు. ఏంటంటే ఒక గిన్నె ఒకటి ఉంది, పాల గిన్నె. అది కాస్త పాతబడి సొట్టబడి ఉన్నది, సొట్టబోయి ఉన్నది. అంటే కొంచెం వంపుపోయింది, అంటే లోపలగా అయింది అన్నట్టు. పూర్తి కాలేదు, పాతగా అయిపోయింది. ఆ గిన్నెని తీసివేసి నూతనమైన కొత్త గిన్నె కొని దేవుడు ఆమెకి ఇచ్చాడు. దీని అర్థం ఏందో మీరే తెలుసుకోనండి, నాకు తెలియదు అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూతనమైన గిన్నె తనకి ఇవ్వబడింది, పాత తీసివేసి. అంటే అది ఇంకా వాడబడలా గిన్నె. దుకాణంలోంచి కొనుక్కొచ్చి తనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయము నాకు దేవుడు రాత్రి కాలంలో బయలుపరిచాడు. గత రాత్రి కాలంలో నా డైరీలో రాసి పెట్టా. ఆ పేరు నాకు ఐడియాలో లేదు. సంజీవ్ అని రాసుకున్నా, పెద్ద కుమార్తె అని రాసుకున్నా. పొద్దున్న పేరు అడిగాను, పేరు అక్కడ పేరు రాసి పెట్టా, డైరీలో ఉంది. రానున్న రోజుల్లో దాన్ని నెరవేర్పేంటో తెలుసుకుంటా. ఆ నూతనమైన గిన్నె యొక్క ప్రభావం ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుశా ఆమెని నూతన పరుస్తున్నాడేమో, దేవుడు నూతన పరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్తదానిగా మారుస్తాడు. ఆమెని దేవుడు తన పని కొరకు వాడుకుంటాడేమో. దేవునికి స్తోత్రాలు. అయితే దేవునికి స్తోత్రములు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి లేని ఎడల సామెతల గ్రంథంలో ఈ వాక్యం ఉంటుందండి. 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వాక్యం. అక్కడ రాయబడింది, దేవోక్తి లేని ఎడల జనులు దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారంటే అదుపు లేకుండా పోతుంటారు. జనం నడుస్తుంటారు దేశం మీద. ఒక కుటుంబం గురించి తీసుకుందాం. ఆ కుటుంబం అనేది ఒక హద్దులో ఉండాలి, ఒక పద్ధతిలో ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి, ఒక క్రమంగా ఉండాలి, ఒక రీతిగా ఉండాలి. కుటుంబంలో ఉన్న చిన్నవారు కానీ పెద్దవారు కానీ అందరూ, చదువుకునేవారు కానీ చదువు లేని వారు కానీ, ఆ కుటుంబ యజమాని యొక్క చెప్పు చేతల్లో ఉండాలి. లేకపోతే ఆ కుటుంబ యజమానురాలి యొక్క చెప్పు చేతల్లో ఉండాలి. ఇద్దరిలో ఎవరు చెప్పు చేతల్లో ఉన్నా సరే ఆ కుటుంబం బాగుపడుతుందండి. ఇంటి యజమానుడి యొక్క ఆధీనంలో కుటుంబం అంతా ఉండాలి. లేకపోతే కుటుంబ పరిపాలన సాధ్యం కాదు. ఎవరి దారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అద్దుపద్దు లేకుండా నడుస్తుంటే కుటుంబాన్ని నడిపించటము సాధ్యం కాదు, వీలు పడదు. కుటుంబం సక్రంగా నడవాలంటే పిల్లలు అందరూ ఆ బాస్ యజమానుని మాట వినాలన్నట్టు. హద్దులో ఉండాలి, క్రమశిక్షణలో ఉండాలి. క్రమశిక్షణ దాటితే అక్కడ అన్ని అరాచరికాలు తయారవుతాయి. అందుకని దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. ఉదాహరణ చూడండి. దేవోక్తి అంటే ఏంటి? వాక్యం, దేవుని వాక్యం. పాత నిబంధనలో అయితే లేఖనం అంటారు దేవుని వాక్కుని. కొత్త నిబంధనలో అయితే వాక్యము, రాయబడిన వాక్యం. దేవుని వాక్యము మనిషిని కట్టుబాటులో పెడుతుంది. నువ్వు ఆ వాక్యాన్ని గైకుంటే
చక్కగా ప్రవర్తిస్తావు అని వాక్యం చెబుతుంది. ఆ వాక్యాన్ని గైకొనకపోతే నీవు అక్రమమైన పద్ధతిలోకి వెళ్ళిపోతావు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. కట్టులేక తిరగటం అంటే ఏంటి? దేవోక్తి ఏం చెప్తుంది చెప్పండి. ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకుందాం. తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవోక్తి ఉంది బైబిల్లో. తల్లిని తండ్రిని సన్మానించమని దేవోక్తి ఉంది బైబిల్లో. దాన్ని అనుసరిస్తేనేమో ఒక కట్టుబాటులో ఉంటారు. ఆ వ్యక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక కట్టుబాటులో ఉంటుంది. తల్లిదండ్రులు బాగుపడతారు. బ్రతికి ఉన్న రోజులు తల్లిదండ్రులు సుఖపడతారు ఆ పిల్లల వలన. ఆ వాక్యాన్ని గైకుంటే ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి అక్కడ రాయబడినవి. దేవుని వాక్యాలు, దేవుని ఉక్తులు, దేవుని సూక్తులు చాలా ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను, ఎందుకంటే టైము సంకుచితంగా ఉంది కనుక. దేవోక్తి లేని ఏళ్ళ జనులు కట్టులేక తిరుగుతారు. ఒక పద్ధతి నేర్పేది దేవుని వాక్యం. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి, అది దేవుని వాక్యం. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వినాలి, అది దేవుని వాక్యం. ఆ వాక్యంలో చెప్పబడినట్లుగా నడవాలి, దేవుని వాక్యం. ఒక కట్టుబాటు అన్నట్టు. మందిరంలో కదలకుండా కూర్చోవాలి, మందిరంలో ఫోన్లు మాట్లాడద్దు, మందిరంలో పాటలే పాడాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని పాటలే పాడాలి, దేవుని వాక్యం వినాలి, మందిరంలో ఒక క్రమంగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. ఇది డిసిప్లైన్. దాన్ని అతిక్రమిస్తే అంతా అక్కడ ఇండిసిప్లైన్ ఏర్పడుతుంది, క్రమం ఉండదు అన్నట్టు. కనుక దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనటము నీ జీవితానికి శ్రేయస్కరం. ఒకటి చెప్పాను, కానీ అక్కడ దేవుని వాక్యము, దేవుని దేవోక్తి ఏం బోధిస్తుందంటే తల్లిదండ్రులను సన్మానించము, విగ్రహారాధన చేయకూడదు, అది దేవుని వాక్యం. భూమి యందు కానీ ఆకాశం యందు కానీ భూమి కింద నీళ్ల యందు కానీ దేని రూపమునైనా నువ్వు చేసుకోకూడదు అని రాసి ఉంది. ఎక్కడుంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ వాక్యాలన్నీ ఇలా చదువుకుంటూ పోతుంటే మా అయ్యగారు చెబుతుండే, మా పాస్టర్ గారు, నేను చిన్నగుంటినప్పుడు ఆ వాక్యాలన్నీ నాలో పనిచేసి బైబిల్ పట్టుకున్నాను, ఈ వాక్యాన్ని స్వీకరించాను, వాక్యాన్ని వెంబడించాను, వాక్యాన్ని అనుసరించాను. అప్పుడు నేను ఆయన సేవకు రావడానికి ఈ వాక్యాలు ఆధారమైనవి, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు ఆధారమైనవి. భూమి క్రింద ఏముంటాయి? భూమి క్రింద అంటే ఎక్కడ? భూమికి అవతల వైపే. మనం యువతల వైపు ఉన్నా భూమి క్రింద అంటే అది అవతల వైపు, అంటే అమెరికా రాష్ట్రం అయి ఉంటుంది. అటు ఉన్న విగ్రహాలు కానీ భూమి పైన అంటే మనమున్న స్థలాల్లో అనుకోవచ్చు. ఇక మనకున్న స్థలంలో దేనినైనాను నీళ్ల యందు కానీ, నీళ్ల యందు కొన్ని రకాల రూపాలని జనులు పూజలు చేస్తుంటారు. వీటిని కానీ దేనినైనా నీవు చేసుకోకూడదు, పూజించకూడదు. నా వాక్యం అర్థమైన చేస్తుంది. ఇప్పుడు చెప్పా చూడు. భూమి మీద 7 సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాలన్నింటిలో ఉన్న నీళ్ల కంటే భూమి లోపల 7 రెట్లు ఎక్కువ ఉన్నాయట నీళ్లు. భూమి పైన ఉన్న నీళ్ల కంటే, సముద్రాలన్నింటిలో ఉన్న నీళ్ల కంటే భూమి లోపల ఎక్కువ ఉన్నాయట నీళ్లు. వాటర్, బ్లాక్ రాక్ అనేది కనిపెట్టారు శాస్త్రవేత్తలు, దానిలో ఉన్నాయంట నీళ్లు భూమి లోపల. మరి ఎందుకు ఉన్నాయో ఏమో, లోపల ఎందుకు ఉన్నాయో నీళ్లు, అవి లేకపోతే భూమి ఫెయిల్ అయిపోద్దో ఏమో. దేవునికి స్తోత్రాలు. భూమి పైన కానీ, భూమి యందు కానీ, భూమి కింద కానీ, నీళ్ల యందు కానీ దేని రూపంలో నీవు చేసుకోకూడదు. అది దేవుని యొక్క
దేవోక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎక్కడుంది ఈ వాక్యము? అది నిర్గమాకాండ 20లోనే ఉంది ఇప్పుడు చెప్పింది. ఇంతకుముందు చెప్పిన దైవవాక్కు కూడా నిర్గమాకాండము 20లోనే ఉంది ఆ వాక్యం కూడా. దేవుని వాక్యం ఇంకేం బోధిస్తుంది? వాక్యం అనేది ఏం బోధిస్తుంది? వ్యభిచరించకూడదు అన్నాడు. ఇది బలమైన కట్టుబాటు కట్టడి. వ్యభిచరించకూడదు అంటే కట్టడది, దేవుని యొక్క కట్టడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుదురు అంటే సామెతలు 29:18 వాక్యంలో లేని కట్టులేక తిరుగుదురు అంటే ఈ వాక్యము నిన్ను కట్టిపడేస్తుందండి. వాక్యం ఏం చేస్తుంది? నేను చెప్పే వాక్యాలన్నీ 20లోనే ఉన్నాయి. నిర్గమాకాండ 20లో, మత్తయి సువార్తలో కూడా ఉన్నాయి. మత్తయి సువార్తలో కూడా ఉన్నాయి. అయితే వ్యభిచరించకూడదు అన్నాడు. ఆ వాక్యం నిన్నేం చేస్తుంది? స్త్రీని కానీ పురుషుని కానీ ఒక హద్దు ఏర్పాటు చేస్తుంది. హద్దు. ఇంకేమన్నాయి అక్కడ? ఇంకా 10 ఆజ్ఞలు అనేవి అక్కడ రాసి ఉన్నాయి. నీ పొరుగువారిని ప్రేమించాలి అంటాడు. ఆ వాక్యం నిన్ను కట్టుబడేస్తుంది. వాక్యం నీకు హద్దుని ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడంటే ఆ వాక్యాన్ని నువ్వు గైకుంటే ఆ హద్దు నీకు ఏర్పాటు అవుతుంది. హద్దులో నువ్వు నడుస్తావు, నీ జీవితం ఫైల్లోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జీవితం ఫైల్లోకి వస్తుంది. దేవుని వాక్యం న్యాయమైనది, సత్యమైనది. తీయండి, ఇప్పుడు తీశారు కదా మన 1 కొరింథీ 2వ అధ్యాయం 4-5 వాక్యాలు. 1 కొరింథీ 2వ అధ్యాయము 4-5 వాక్యాలు. మెస్సియా రాజ్యంలో ఏముంటుంది? మెస్సియా రాజ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఏముంటుంది? సత్ప్రవర్తన ఉంటుంది, మంచి ప్రవర్తన. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకో. ఆధారము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను సువార్త ప్రకటించినను వినియోగించలేదని అంటాడు. దృష్టాంతములనే వాడాను అని చెప్తాడు. ఈ మీకా గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీరుస్తాడు. తర్వాత వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మత్సు కత్తులుగాను సాగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకున్నట జనులు ఇక మానవేతురు అని రాసి ఉంది. ఇది మీకా 4వ అధ్యాయము 3వ వాక్యంలో. సత్య ప్రవర్తన ఉంటుంది. మెస్సియా రాజ్యంలో సత్యమైన ప్రవర్తన ఉంటుంది. కొట్టుకోరు, ఒకళ్ళు కొట్టుకోరు. అసలు ఆ రాజ్యంలోకి వచ్చేవాళ్ళంతా న్యాయమైన మనుషులే వస్తారు. ఇక్కడ భూమి మీద ఉన్న రోజులు అంతా అన్యాయమే జరుగుతుంది. అన్యాయస్తులు ఆ రాజ్యంలోకి రారు కదా, మెస్సియా రాజ్యంలోకి రారు, ఆ రాజ్యంలో ఉండరు. అక్కడ కొట్టుకోవటం ఉండదు, కత్తులతో పొడుచుకోవటం ఉండదు, బాంబులు వేసుకొని దేశము నాశనం చేసుకోవటం ఉండదు. మెస్సియా రాజ్యం అనేది పవిత్రమైనది, యుద్ధాలతో కూడుకున్నది కాదు. కనుక సత్ప్రవర్తన అనేది ఆ రాజ్యంలో ఉంటుంది. క్రీస్తు రాజ్యము నిర్మలమైనది, దుష్టత్వమునకు చోటు లేదు. క్రీస్తు రాజ్యము నిర్మలమైనది, దుష్టత్వానికి చోటు లేదు. సాతాను ఆ టైంలో బంధింపబడతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1-3 వాక్యముల్లో రాయబడింది. సాతాను బంధింపబడుతుంది ఆ టైంలో. ప్రభు పరిపాలన ఇనుప దండంతో సాగుతుంది. ఇనుప దండంతో సాగటం అంటే ఇప్పుడు రాజుల యొక్క దండాలు ఏం దండాలు ఓటైండో అని దండాలు కదా, ఓటైండో దండాలు పెట్టుకుంటూ పోతారు. వీళ్ళు ఈ దండం పెడితేనే వాళ్ళకే రాజదండం వస్తుంది. అట్లా మీరు ఓటేస్తేనే అటు రాజ్యం చేస్తాడు. నువ్వు వాడికి ఓటేయలేదు అనుకో, అటు రాజ్యం చేయడు, బాగా ఎల్లకల పడతాడు.
యేసయ్య దండం అది కాదు, దండం ఇనపదండం, యేసు యొక్క దండం ఇనపదండం. కీర్తన 2వ అధ్యాయంలో 2వ కీర్తనలో 9వ వాక్యం ఒకటి, తర్వాత 12వ కీర్తన 5వ వాక్యం. మెస్సియా రాజ్యం నిర్మలమైనది, పవిత్రమైనది, దానిలో దుష్టత్వం లేదు, 2:9 వాక్యంలో, కీర్తన 2:9 వాక్యంలో ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొడతావు అని ఆయన రాజ్యమును గురించి, ఆయన దండమును గురించి, అధికారమును గురించి రాయబడిన విషయం అది. రానున్న యుగంలో ఇదే రాజ్యం ఉంటుంది. ప్రభువైన యేసు యొక్క రాజ్యము ఉంటుంది. ఇప్పుడున్న రాజ్యం ఉండదు. మీరు చూస్తున్నదంతా కొండ ఎట్ట పగిలిపోతుంది, అట్లా పగిలిపోతుంది అన్నట్టు. ఇప్పుడు చూస్తున్నదంతా ఈ రాజ్యాలు ఏ రాజ్యం నిలవదు. నీతి లేని రాజ్యములు నిలవవు. సింహాసనమునకు సత్యం అనేది ఉంటే, న్యాయము నీతి ఉంటే సింహాసనానికి ఆ రాజ్యం నిలుస్తుంది. కానీ సింహాసనంలో పరిపాలన చేసే ఆయనలో కానీ, ఆ సింహాసనంలో కానీ నీతి న్యాయము సత్ప్రవర్తన లేకపోతే ఆ రాజ్యము నిలవదు, ఆ యొక్క సింహాసనం నిలబడదు. 12 ఈ కీర్తన 12:5లో బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేస్తాను. దరిద్రులు నిట్టూర్పులు ఏడుస్తున్నారు. నేను చాలా కాలం నుంచి నిట్టూర్పు ఏడుస్తున్నా, అది ఎవరికి తెలియదు. ప్రభువా, నీకు చక్కటి మందిరం ఏర్పాటు చేశాను జనాలని ఉంచి ఆరాధన చేయటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిట్టూర్పు అంటే దరిద్రుల నిట్టూర్పుని బట్టి నేను ఇప్పుడే లేస్తాను. లేచాడు. లేకపోతే ఆ కొత్త పిల్ల గురించి నాకెందుకు చెబుతుండో వచ్చి కదా? అవును కదా, నాకెందుకు చెబుతుండో? కొత్త గిన్నెని ఇచ్చాను, న్యూ స్టీల్ గిన్నె లాగుంది, అది గట్టిగా బలంగా ఉంది. అది నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శన రూపకంగా చూపించి మాట్లాడతాడు. నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ కొరకు జవాబు వస్తుంది. శనాపూర్ సంధ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం 3 దినాల నుంచి, ఆరోగ్యం కొరకు 3 దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఆ ఆరోగ్యం ఇవ్వబడాలని. నీ నిట్టూర్పు అనేది దేవుని దగ్గరికి చేరిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు జవాబు ఇవ్వాలి. దేవునికి స్తోత్రములు. బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులు బట్టి నేను ఇప్పుడే లేస్తాను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేస్తాను. రక్షణ కోరుకుంటే రక్షణ ఇస్తా. వాళ్ళు రక్షణ కోరుకోకపోతే నేను ఎట్లా ఇస్తా? వాళ్ళు అడగాలని, రక్షణ కావాలని. ఈ 3 పదాలు ఇందులో ఉన్నాయి. ఆయన పరిపాలన దాంట్లో ఈ 3 విషయాలు రాసినాయి. దేవునికి స్తోత్రాలు. సాతాను బంధింపబడుతుంది. ప్రభు పరిపాలన ఇనుపు దండముతో ఉంటుంది. ఇనుపు దండము కుండను పగలగొట్టినట్టు ఆయన రాజ్యము పరిపాలన నడుస్తుంది. ఇంకా మత్తయి శుభవార్తలో ఒక పదం రాయబడింది, 5:16 వాక్యం. తీతు 2వ అధ్యాయము 7-14 వాక్యాలు. మత్తయి శుభవార్త 5:16. మనుషులు మీ సత్క్రియలు చూస్తారు, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగట్టు ప్రకాశిస్తుంది నీ వెలుగు. సత్క్రియలు చేయాలి.
అప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది జనం అందరి ఎదుట. సత్క్రియ అంటే ఏంటి? మంచి క్రియ అంటుంది అమ్మగారు. సత్క్రియ అంటే ఇక్కడ చూడండి, దీని గురించి యెషయా గ్రంథంలో రాసి ఉంది. ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం సత్క్రియ, వస్త్రం లేని వానికి వస్త్రం ఇవ్వటం సత్క్రియ. రెండా, బాధింపబడిన వారిని విడిపించటం, అది సత్క్రియ. విడిపించాలి, న్యాయం చేసి విడిపించాలి. ఆ బాధింపబడే వారి పక్షంగా మాట్లాడాలి, న్యాయపక్షంగా ఉండాలి. కట్లు వేయబడితే కట్లు తెంపేసేయాలి. ఇప్పుడు మీరందరూ ప్రార్థన చేయండి. మాధవుల కొడుకు పెళ్లి కావాలని ప్రార్థన చేయండి. నేను చేసే ప్రార్థన, పెళ్లి కావాలని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో పెట్టండి. రిక్వెస్ట్ చేస్తున్నాము. వధువు ముందుకు రావాలి. ఎక్కడుందో ఏమో, ఉన్నది దేశం మీద ఏ మూల ఉందో ఏమో ఎతకాల. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే క్రియ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ సత్క్రియలు వెలుగు ప్రకాశించాలంటే మనకున్న దాన్ని ఇతరులకి ఇవ్వాలన్నట్టు. ముఖ్యంగా ప్రధానంగా దైవ సేవకుడిని మీ యొక్క చేతుల్లో పట్టుకోవాలి, పట్టుకోవాలి. మీ ప్రార్థనలో పట్టుకోవాలి. దేవుని సేవ చేసేవాళ్ళని చేయలేరు, సేవ చేయలేరు. చాలా కష్టం. సేవ చేయటం అంటే చాలా కష్టమండి. చాలామంది సేవ అంటే చాలా సులువు అనుకుంటున్నారు. వాక్యం చెప్పటం అంటే చాలా సులువు అనుకుంటున్నారు. వాక్యం చెప్పటమే కష్టం అన్నిటికంటే. ఇప్పుడు ఒక కష్టమో నష్టమో చెప్దాం. ఇప్పుడు మీరు కూర్చున్నారు, నేను నిలబడ్డా. ఎవరికి కష్టం ఎక్కువ అని చెప్పండి? నాకేనా? నిలబడి చెప్పటం కాళ్ళు నొప్పులు పెట్టవు. నువ్వు కూర్చున్నావు ఆరాముగా. నీకు సుఖం ఉందా? నాకుందా? నేను కూర్చొని చెప్పొచ్చు వాక్యం. బైబిల్లో ఉంది కూర్చొని చెప్పినట్టు కూడా. నిలబడి చెప్పొచ్చు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయవచ్చు, కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేయవచ్చు. ఆకాశం వైపు కళ్ళు ఎత్తేట ప్రార్థన చేయవచ్చు. అక్కడ రాసి ఉంది బైబిల్లో. కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలని లేదు. మోకాళ్ళ మీద కొందరు ప్రార్థన చేస్తుంటారు. మోకాళ్ళు నొప్పులు వస్తాయి ముసలోళ్ళకి, నాలాంటి ముసలోళ్ళకి. నేను ముసలోళ్ళ, మీరు ముసలోళ్ళ? నేనా ముసలోని, మీరా? నాకెళ్ళి చూడండి, ఎవరు ముసలోళ్ళు? నేనా ముసలోళ్ళ, మీరు ముసలోళ్ళ? కాలేబు నేను ఇద్దరం ముసలోళ్ళం, సుందరమ్మ మేము ముసలోళ్ళం కదవా? ఎవరు కాళ్ళ నొప్పులు ఉంటాయి? మాకుంటాయి. ఇక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు చూడండి ముందు, వాళ్ళ కాళ్ళ నొప్పులు ఉండవు. మోకాళ్ళ మీద నిలువుగా నిలబడి ప్రార్థన చేయవచ్చు. గంటల తరబడి కూడా చేయవచ్చు. నేను 10 నిమిషాలు మోకాళ్ళ మీద ఉంటే నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి, మన నరాల నొప్పులు వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళు ముడుచుకొని ప్రార్థన చేస్తుంటా. కొంచెంసేపు అటు మరలుతా, ఇటు మరలుతా, రకరకాలుగా ప్రార్థనలో టయాన్ని పాస్ చేస్తుంటా. దేవుడు అయినా కూడా మాట్లాడుతూనే ఉంటాడు నాకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి. అయితే దేవుని యొక్క పని చేయటము ఆయాసకరమే. తిండి ఉండదు, ఒక్కోసారి ధనం ఉండదు, మన ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది, జీతాలు రావట్లేదు, విదేశాల నుంచి మాకు ఏం సంబంధాలు లేవు, ఎప్పుడూ లేవు, ఇప్పుడు లేవు, ఇంకెప్పుడూ ఉండవు. తర్వాత దీన్ని ఏమంటారంటే ప్రజా పరిచర్యలో స్వయం పోషక సంఘం అంటారు. స్వయం పోషక సంఘం అంటే సంఘమే సేవకుడిని పోషించుట, దాన్ని స్వయం పోషకత్వము అంటారు. ప్రజలందరూ దాన్ని గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సత్క్రియలను ప్రజల ఎదుట కనపరచండి, అంటే మీ వెలుగును ప్రసరించనియండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యము 14వ వాక్యము ముగిస్తున్నాను. తీతు 2వ అధ్యాయం 7వ వాక్యం. పరపక్షమందున్నవాడు ఉండువాడు చెప్పనేరక
మాదిరిగా కనపరుచుకొనుము. సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకొనుము. 14వ వాక్యం కూడా 14వ వాక్యం. ఆయన సమస్తమైన ఇంటి నుండి మనల్ని విమోచించి దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన గోచరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తాను మన కొరకు అర్పించుకొనెను. తీతులో రాయబడింది ఈ 14 సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేందుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి అని రాసి ఉంటుంది కనుక దేవునికి స్తోత్రాలు. మరొకటి, ఆయన దేవుని యొక్క వాక్యంలో 1 పేతురు 2వ అధ్యాయము 12 వాక్యం 2:12 ఏమన్నాడు? ఏలైనగా మీరిట్లు అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నూరు మూయిట దేవుని చిత్తము అని రాయబడింది ఒక వాక్యం. 12వ వాక్యంలోనేమో అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరుచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాను. ఇక్కడేం రాయబడింది వాక్యంలో? విశ్వాసులు ఏమి రాయబడింది ఇక్కడ వాక్యంలో? మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలని. తర్వాత న్యాయం అండి, న్యాయ పరిపాలన ఒకటి, తర్వాత నీతి పరిపాలన ఒకటి. యెషయా గ్రంథం 32లో 1వ వాక్యం ఏమంటాడు? యెషయా గ్రంథం 32 1వ వాక్యంలో ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. అది అధికారులు న్యాయాన్ని బట్టి ఆలాలి. మీ ఊరు గ్రామాధికారులు ఉన్నారు. ఎవరాళ్ళు? గ్రామాధికారులు ఎవరాళ్ళు? మీ ఊరు సర్పంచ్ ఒకడు, ఎంపీటీసీ, ఇంకా గ్రామాధికారులు గ్రామాన్ని న్యాయముగా ఏలారనుకో వాళ్ళని మళ్ళా గెలిపిస్తారు. నీతిగా పరిపాలించారనుకో వాళ్ళని మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారు. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయాలి. దేశాన్ని వెళ్ళి రాజు నీతిగా న్యాయంగా ఉంటే ఆయన మళ్ళా రాజ్యానికి వస్తాడు. మంచివాడు అని ప్రజలు ఓటేస్తారు, దండం పెడతారు, అవునా, సన్మానిస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణని అందరూ సన్మానిస్తారు కదా. ఇట్లా సంఘాలు కూడా న్యాయంగా పోవాలి. ఈ సంఘాలను పాలించే సేవకులు కూడా న్యాయంగా పరిపాలిస్తారు. వాక్యానికి భయపడతారు వాళ్ళు. దేవుని వాక్యానికి భయపడి ఏ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని తిట్టరు. ఈ స్టేజ్ మీద నిలబడి ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని తిట్టరు. నేను కొన్ని మాటలు చెబుతుంటే తిడుతున్నారు అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళకి. ఏం మాటలు? ఇక నుంచి పెళ్ళిళ్ళైనప్పుడు మేకలు కోసుకుంటారు, మీరే కోసుకోండి. హలాలు చేసుకుంటారో లేకపోతే ప్రార్థన చేసుకొని కోసుకుంటారో నాకు తెలియదు. అక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ నన్ను పిలిచారనుకో, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పద్ధతులన్నీ నచ్చక నేను వచ్చి మళ్ళీ స్టేజ్ మీద ఒర్లుతుంటా, ఇట్లా చేస్తున్నారు ఈ జనం అని. ఎందుకు అనవసరంగా అట్లా ఒరలటం? నీకు గాలిపోద్ది అనవసరంగా. ఇంకోటి, పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు కదా, ఒకటి మన గృహప్రతిష్టలు అయితే ఇళ్ళు గృహప్రతిష్టలు అంటే గృహ కళ్యాణం చేస్తారు, గృహలగ్నం అంటారు. అలాంటప్పుడు కూడా మేకలు మీరే కట్ చేసుకోండి. మరి రిబ్బర్ కటింగ్ ఎవరు చేస్తారా అంటే నేను వచ్చేస్తా కదా, కొంచెం లేట్ అవుతుంది అనుకో. అప్పటికి
మీరు మేకప్ కటింగ్ చేసుకొని అంతా సిద్ధపరచుకోండి. ఇంకా ఈ మెమోరియల్ సర్వీసెస్ ఉంటాయి కదా, మెమోరియల్ సర్వీసెస్ అంటే దినాలు అంటాం మన భాషలో. అలాంటి దగ్గర కూడా మీరే ప్రార్థన చేసుకొని మీరే చేసుకోవాలి. లేకపోతే ఏం చేస్తున్నారంటే, అయ్యగారు ఉయ్యాల తొట్టులో పిల్లనెత్తిగా రమ్మన్నారు, వెళ్ళే అమ్మ ఎన్నో చదిగా వినో వాళ్ళు చేసే కోచి అట్టలు నేను చెప్తున్నాను. అయ్యగారు ఉయ్యాల తొట్టులో పిల్లనెత్తిగా రమ్మన్నారు, కిందేమో దీపారాధన పెట్టారు, ఉయ్యాల చుట్టూ కోతులు పెట్టారు పైన. ఈ మాట చూస్తూ నాకెళ్ళి నీకు అర్థం కావట్లేదా, నా ఎదురుగా నిలబడ్డావు నిరసపరచడానికి. ఇప్పుడు కొందరేమో ఏదేదో పగేస్తున్నారు, అవన్నీ అవసరం లేదు. దేవుని ప్రార్థనతో అక్కడ పవిత్రత ఏర్పడుతుంది. నీకు తెలుసుకో ఫస్ట్, ఇవన్నీ లేవు. దేవుని యొక్క ప్రార్థన చేస్తే ఒక సిద్ధ ప్రార్థన, అక్కడ పవిత్రత వస్తుంది. మిగతా కార్యక్రమాలన్నీ నా కళ్ళలో పడకుండా మీరే చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ గృహప్రదేశ్లో ప్రధానంగా ఏమంటాయంటే సేవకులు చేసే గృహప్రదేశ్లో పెళ్ళిళ్ళ దగ్గర కూడా మూటలు కట్టుకొని వస్తారు స్టేజ్ మీదకి. ఏంది అవి పసుపు ఏమంటారు, చల్లేయి మీద, నెత్తి మీద చల్లేయి. అవి కూడా అక్కడికి ఏం తేన అవసరం లేదు, వాళ్ళు ఇంటి దగ్గర పోసుకుంటే అయిపోతుంది, మందిరంలోకి తీసుకురాని అవసరం లేదు. అవే కాదు, చాలా మన విశ్వాసంలో చాలా పద్ధతుల మార్పులు కావాలి. అప్పుడే నిన్ను విశ్వాసిగా నేను గుర్తించటం కాదు, దేవుడు గుర్తించాలి. మనం దేవుడిని ఎందుకు ఆరాధన చేస్తున్నాము అనేది మొదట మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడిని ఎందుకు ఆరాధన చేస్తున్నాము? పరలోకం చేరాలనే కదా, రక్షణ అనే కదా ఇక్కడ రాసి ఉంది. మన రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ ఇస్తాను అన్నాడు కదా. ఆయన రక్షణ ఇవ్వాలంటే ఆయన చెప్పిన విధానంలో వెళ్ళాలి. అక్కడ బైబిల్లో ఏం రాసి ఉందంటే మన ఆచారాలకి పండుగ పబ్బాలకి గతించిన కాలమే చాలు అన్నాడు. ఇప్పుడు నువ్వు నూతనముగా మారుము అంటున్నాడు. నూతనముగా నీ హృదయాన్ని మార్పు చేసుకొని నూతనంగా జీవించు. అయినా నీకున్న సమస్త బంధు బలగం అందరు ఉన్నారు చూడు, వాళ్ళు నిన్ను గెలవనీరు. నువ్వు విశ్వాసంగా అనుకుంటే వాళ్ళు నిన్ను గెలవనీరు కదా. వాళ్ళని గెలవాలంటే నువ్వు విశ్వాస బలాన్ని చూపిస్తే నువ్వే ముందడుగులో ఉంటావు. ఆ సాతాను పద్ధతులన్నిటినీ కాళ్ళ కింద పెట్టేసి తొక్కేస్తావు. సైతాన్ పద్ధతులు ఉంటాయి. సైతాన్ వచ్చి నా యొక్క బలాన్ని చూపిస్తాను అంటుంది. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ఏం చేస్తారు, ఇక్కడేం పాస్టర్ దగ్గరేమో కార్డు రాసుకుంటారు, అక్కడేం బాపరాయిన దగ్గరేమో బలం చూపించుకుంటారు. కుక్కంట గాడిదట. మళ్ళీ ఏం రాగం వచ్చింది నీకు, గుర్రం అంట, కుక్కట, బలం అంట. ఎందుకండి అట్ట చేస్తారు? బలాలు చూసుకోవటం. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత బలం చూసుకోవటం ఏముంది? బలం క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు బలం చూసుకునేది ఏముంటుంది అంటున్నాను. దేవునికి స్తోత్రాలు. టైం అయిపోయింది, అందుకని ముగింపుకి వెళ్తున్నాను. ఇవన్నీ అప్పుడప్పుడు చెప్తాలేండి. అప్పుడప్పుడు మనందరం ఎట్లయినా ఆరాధన కూడుకుంటాం కదా, అప్పుడప్పుడు సొరకేస్తా, కొన్ని తెలుస్తుంటాయి. బైబిల్ లోపల నుంచి తీసి చెప్తాను, నా సొంతంగా కాదు. నువ్వు ఒకవేళ అట్టి పాత ఆచారాల్లో ఉంటే ఈ వాక్యంలో ఉన్నాయి నీకు అర్థం కాకపోతే, పాత ఆచారంలో కనుక నువ్వు ఉంటే వాక్యం లోపల అర్థం కాకపోతే నెమ్మదిగా అర్థమవుతుంది. తొందరపడేది ఏమి లేదు. విశ్వాసాన్ని గలిబిలు చేసుకోవద్దు, నెమ్మదిగా అవే అర్థమవుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కీర్తన 89:14 వాక్యం ముగింపుకు వెళ్తున్నాను. అయిపోయింది టైము. కీర్తన 89:14 వాక్యం. ఇక్కడేమి రాసి ఉంది? నీతియు న్యాయమును నీ సింహాసనమునకు ఆధారములు. ఏ రాజు అయితే, ఏ రాష్ట్రపతి అయితే, లేకపోతే ఏ ప్రధానమంత్రి అయితే, లేక ఏ ముఖ్యమంత్రి అయితే, లేక ఏ ఎంపీ అయితే, లేక ఏ ఎమ్మెల్యే అయితే నీతిగాను న్యాయంగాను ప్రజలను పరిపాలిస్తారో
వాళ్ళు మళ్ళా గెలుస్తూ ఉంటుంటారు, ప్రజల చేత ఎన్నుకొనబడుతుంటారు. నీతి న్యాయాలు అవసరం. దేవునికి స్తోత్రాలు. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు అని రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. న్యాయం అవసరము, నీతి అవసరము, సత్ప్రవర్తన అవసరము. క్రీస్తు రాజ్యం నిర్మలమైనది, దానిలో ఇవి ఉంటాయి: న్యాయము, నీతి, సత్యము. ప్రభు ఏ తీర్పు చేసినా సరే అది వాక్యానుసారంగానే ఉంటుంది. క్రమశిక్షణ ఉంటుంది ఆ రాజ్యంలో. దేవునికి స్తోత్రాలు. దేవుడి వాక్యములు ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ఉండండి.
Yeah.